దొంతి మాధవరెడ్డి వారి అమ్మగారు చనిపోతే పరామర్శించడానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దేవాదుల విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో కానీ, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. వారి నోటినే దేవాదుల 90% పనులు అయిపోయినాయి, దానికోసము 17,500 కోట్ల రూపాయల రీఎస్టిమేషన్ ఇస్తే దాంట్లో 14,188 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెల్లించడం జరిగింది. కేవలము ఇంకొక 2,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో దేవాదులను తీసుకొని సంవత్సరం లోపు పూర్తి చేస్తామని ఒక మాట, సంవత్సరము నరలోపట పూర్తి చేస్తామని మరొక మాట. కానీ ఇప్పటి వరకు దేవాదులకు ₹1 విడుదల చేయలేదు. పెండింగ్లో ఉన్న పనులు ఒక తట్టమట్టి కూడా తీయలేదు. ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. దాదాపు 6-7 సార్లు జిల్లా మంత్రి పొంగులేటి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సార్లు వచ్చి హామీలు ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఒక్క తట్టమట్టి కూడా తీయలేదు. కేసీఆర్ గారి హయాంలోనే 100% పనులు పూర్తి చేసుకున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కానీ 3 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేసుకొని దాదాపు 4-5 సంవత్సరాలు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, 90% పనులు పూర్తి చేసుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా దాదాపు 80% పనులు పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా పనులన్నీ పూర్తి చేసుకున్న ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం, ఇవన్నీ కూడా మరి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని ఇవ్వాలనే ఆలోచనతో, 1,00,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ముందుకు పోయి దాదాపు 1,38,00,000 ఎకరాలకు సాగునీరు అందించి దేశానికి అన్నపూర్ణగా నిలిచిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది, కేసీఆర్ గారిది. మాటి మాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే 600 తుమ్మిడి హట్టిని కట్టి తీర్చమంటున్నారు. తుమ్మిడి హట్టిని కట్టి తీర్చడానికి దానికి సిడబ్ల్యూసి అనుమతి లేదు. మహారాష్ట్ర ప్రభుత్వము అనుమతి ఇవ్వలేదు. అక్కడ నీటి నిల్వ లేదు. మూడవది, ఒకవేళ కనుక అక్కడ ప్రాజెక్టు కట్టేది ఉంటే మరి అటవీ సంపద మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి తుమ్మిడి హట్టి కట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతో అన్ని అనుమతులు తీసుకొని మరి మేడిగడ్డ దగ్గర మన వాప్కోసు, డిపిఆర్, సిడబ్ల్యూసి, హై పవర్ కమిటీ, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం, అన్ని అనుమతులు, టెక్నికల్ నిపుణులు, సాంకేతిక నిపుణులు అందరూ చూపించిన స్థలమే మేడిగడ్డ. సిడబ్ల్యూసి కూడా దానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 11 కేంద్ర అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరము సుప్రీంకోర్టు కూడా మహా అద్భుతమైన ప్రాజెక్ట్ అని పోవడం జరిగింది. కాళేశ్వరంనేమో కూలేశ్వరం అంటావు. దాదాపు వాడుకోగలిగేది ఉంటే నికరంగా 240 టీఎంసీ నీళ్ళతో పాటు మరి అయిపోయిన కొద్ది వాడుకునేదంటే దాదాపు 500 టీఎంసీ వాడుకునే పరిస్థితి అక్కడ ఉంటే ఈరోజు కనీసము ఎలాంటి అనుమతి లేని తుమ్మిడి హట్టిని కట్టి తీర్థమని మాట్లాడడం దీని ఉద్దేశం ఏంటి? ఓన్లీ కమిషన్ల కోసము కొత్త ప్రాజెక్టును తీసుకురావాలనుకుంటున్నారా, ప్రజల లేదా రైతుల అవసరం కోసం తీసుకొస్తున్నారా అని చెప్పేసి దీని మీద తప్పకుండా ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే ఒక శ్వేతపత్రం 22 నెలలలో మీరు ఇరిగేషన్ రంగానికి చేసిన పనులేంటి, విడుదల చేసిన నిధులేంటి,
కొత్త ప్రాజెక్టుల వివరాలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భూసేకరణ దాదాపు 33,000 ఎకరాల 224 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ కావాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు 30,000 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. కేవలం 3,000 ఎకరాల భూమి సాధించడానికి 22 నెలలు ఇంకా మీకు సరిపోలేదా? మరి ప్రాధాన్యత క్రమంలో దేవాదిలో ఉన్నప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయట్లేదు? ఇక్కడేమో కళ్ళబొల్లి మాటలు కడియం శ్రీధర్ చెప్తూ 1,001 కోటి రూపాయలు మరి థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ కింద 70,000 ఎకరాలకు నిలించడానికి 1,001 కోటి రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని, అదేవిధంగా నష్కల్ ఉప్పుగల్ రిజర్వాయర్కి సంబంధించిన మిగిలిన పనులకు రీఎస్టిమేషన్ మళ్ళీ రీటెండర్ కోసము 1,015 కోట్ల రూపాయలని చెప్పేసి పత్రికల్లో చూసినాం. ఇంత మట్టుకు అమలుకు నోచుకోలేదు. ఈరోజు దాదాపు లక్షల క్యూసెక్ల నీళ్లు ఈరోజు ఆంధ్రకు వదిలిపెడతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి అలకేట్ చేసిన 234 టీఎంసీల కెపాసిటీ కలిగిన పోలవరం కావచ్చు, దాదాపు 300 టీఎంసీ కెపాసిటీ కలిగిన ధవళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. అంటే వాళ్ళకు 31% ఇవ్వాల్సిన నీటి వనరులు వాళ్ళకి ఆల్రెడీ పుట్టినాయి. బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వడానికి అక్కడ మిగులు జలాలు లేనేలేవు. మిగులు జలాల పేరుతోటి మొత్తం కూడా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ఖాళీ చేసి ఎస్ఆర్ఎస్ని ఖాళీ చేసి కడెంను ఖాళీ చేసి అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లిని చేసేసి అక్కడి నుండి సుందిల్లా అన్నారం తర్వాత మనకు మేడిగడ్డ నుంచి వెళ్ళి ఎక్కడ కూడా గేట్లు పెట్టకుండా అన్నిటి కూడా కిందికి వదిలేసి ఇగో మిగులు జల్లు కిందికి వెళ్తున్నాయని చెప్పే ప్రయత్నము మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మంత్రి అయ్యండి ఈరోజు మరి పోలవరం దగ్గర నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని వాళ్ళ కళ్ళెక్కేటట్టు కంటే ఎక్కువ పోతున్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి అనవసరంగా హరీష్ రావు నిజాలు చెప్తే వారిని విమర్శించడం కాకుండా 22 మీ పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చిలా, ఒకవేళ తీసుకొచ్చేది ఉంటే దాని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పోనీ మీరేమన్నా ప్రాజెక్టులను కుంగిపోతే కానీ కూలిపోతే కానీ రిపేర్లు ఏమన్నా చేపట్టారా? ఇప్పటికీ పెద్దవాగు మరి అషరాపేటలో 2 సార్లు కూలిపోయింది, ఇప్పటి వరకు మరమ్మతు లేదు. ఎస్ఎల్బిసికి సంబంధించిన దాదాపు 1 సంవత్సరం అవుతుంది కూలిపోయి, 8 మంది సజీవ దహనం అయితే ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు. సుంకిశాల హైదరాబాద్కు సాగునీరు అందించే ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోలేదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన లిఫ్ట్ దగ్గర మరి డయాఫ్రామ్ మొత్తం కూడా కూలిపోతే దాని గురించి ఇప్పటివరకు పట్టించుకోలేదు. దాదాపు అక్టోబర్ 23, 2023లో మరి కాళేశ్వరము 2 పిల్లర్లు కుంగిపోతే 200 నుండి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రిపేర్ కోసము ఇప్పటి వరకు అది చేపట్టలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా మోటార్లు ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. కనీసము మరమ్మతులు చేయడానికి రిపేర్లు చేయడానికే 1 పైసా కూడా ఇప్పటి వరకు 22 నెలల్లో 1 రిపేర్ కూడా మీరేమన్నా చేపట్టారా? 1 కొత్త ప్రాజెక్ట్ని ఏమన్నా మొదలు పెట్టారా? ఆల్మోస్ట్ సగము మీ టెన్యూర్ అయిపోవస్తున్నది. ప్రజలకు సాగునీటి విషయంలో మీరేమి జవాబు చెప్తారు? ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి కారణం కేసీఆర్ గారు మరి భగీరథ ప్రయత్నం చేసి అనేక ప్రాజెక్టులు కట్టి ఈరోజు మరి ప్రతి ఒక్క జిల్లాకు ఏదో రకంగా సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులను రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసి ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ఇరిగేషన్ రంగంలో ఉన్నదంటే అది కేసీఆర్ కృషి కాదా? నిజాలను ఎందుకు మీరు ఒప్పుకోరు? ఇవాళ కాకపోయినా రేపైనా కూడా తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాంట్లో మేడిగడ్డను తప్పకుండా మీరు మరమ్మత్తు చేసి తీరుతారు. ఇప్పటికే ప్రణాళిక తయారు చేస్తున్నట్టు కూడా తెలిసింది. వెంటనే మరి తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మరి కుంగిపోయినాయో కూలిపోయినాయో కొట్టుకపోయినాయో వాటన్నిటి వెంటనే
మరమ్మతులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇద్దరు మరి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. వారంటే నాకు చాలా గౌరవం. కానీ ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణలో ప్రత్యేకంగా వరంగల్కి సంబంధించిన సాగునీటి విషయంలో ఒక్కసారి కూడా వారు మాట్లాడలేదు. దేవాదుల విషయంలో కానీ, సమ్మక్క సారలమ్మ బ్యారేజీ విషయంలో కానీ, లేదా ఎస్ఆర్ఎస్పి కింది వరకు తుంగతుర్తి, అదేవిధంగా మరి సూర్యాపేట వరకు నీళ్ళు అందిస్తున్న ఎస్ఆర్ఎస్పి గురించి కానీ, డోర్నకల్ వరకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్పి గురించి కానీ ఎన్నడూ కూడా మాట్లాడిన సందర్భం లేదు. ప్రత్యేకంగా దేవాదుల వరంగల్ కోసమే అన్నట్టున్న దేవాదుల గురించి మరి జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 365 రోజులు దేవాదులకు నీరు అందడం కోసం, సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కోసం 2120 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలో భాగంగా దానికి సంబంధించిన సిడబ్ల్యూసి అనుమతి ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఛత్తీస్గఢ్తో మాట్లాడారు కానీ ఇప్పటి వరకు వారికి ఎన్ఓసి ఇస్తానని చెప్పినా కూడా ఇప్పటివరకు 100 ఎకరాల ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు చెల్లించలేదు. సో ఈ రకంగా ఏది కూడా 6 క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి కొండను దవ్వి ఎలుకను పట్టినట్టు 64/11 సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ జల విద్యుత్ కూడా ఫెసిలిటీ ఉంది కాబట్టి దానికోసము సబ్స్టేషన్ శంకుస్థాపన చేయడానికి మాత్రం పోవడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి 22 నెలలలో కాళేశ్వరం, కూలేశ్వరం అని సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఉపయోగకరంగా లేవని అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ రైతాంగం మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికైనా మరి అన్ని ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే కుంగిపోయినాయో, మోటార్లు రిపేర్లు ఉన్నాయో వాటన్నిటిని మరమ్మతులు చేయించి మేడిగడ్డను ఎంత త్వరగా దానికి సంబంధించిన దాదాపు 250 నుండి 300 కోట్ల రూపాయలు వెంటనే మంజూరిచ్చి వచ్చే వానాకాలం వరకు మరి మరమ్మతులు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ, ఇక చాలు, ఇది కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే, దగాకోరు ప్రభుత్వమే అని రైతాంగం నిర్ణయించుకున్నారు. మరి చేసిన పాపానికి వెంటనే అవి కడుక్కోవాలంటే వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.